ఖచ్చితంగా ప్రోస్టేట్ క్యాన్సర్ కామన్‌గా వచ్చే ఏజ్ గ్రూపే 60-70 ఇయర్స్ అండి. హ్మ్. ఓకేనా? సో, హ్మ్. కామన్ ఏజ్ గ్రూప్. ఓకే. ఓకే. సో, కాకపోతే ఏదంటే ఇంత హైలీ ఇదేంటంటే సెలబ్స్ మీరన్నట్టు సెలబ్రిటీస్ కావచ్చు. హ్మ్. హైలీ ఇదేంటంటే ఎడ్యుకేటెడ్ ప్లస్ ఇదేంటి ఇన్‌ఫ్లుయెన్షియల్ ప్లస్ ఇదేంటంటే ప్రెసిడెంట్ పొజిషన్‌లో ఉన్నటువంటి ఈ పీపుల్ హ్మ్. హెల్త్ స్క్రీనింగ్ చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకొని ఉండొచ్చు. హ్మ్. ఓకేనా? హ్మ్. కాదని ఇదేంటి చెప్పడానికి కాదు. హ్మ్. బట్ ఇదేంటి వి డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ వాట్ హ్యాపెండ్ అనే విషయం తెలీదు కదా! సో, హెల్త్ స్క్రీనింగ్ జనరల్‌గా ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా మొదలవుతుంది అంటే గనక సో 50-65 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి పీపుల్‌కి ఇదేంటి స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే. కానీ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఓవరాల్‌గా అదేంటి సర్వైవల్ అనేటువంటిది బెనిఫిట్ చేసినప్పుడే రొటీన్ క్లినికల్ థింగ్స్‌లోకి ఇదేంటి వస్తుందన్నమాట. రొటీన్ ప్రాక్టీస్‌లోకి. ఓకే. కానీ హ్మ్. ఈ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పీఎస్ఏ అనేటువంటి టెస్ట్ స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల సర్వైవల్ బెనిఫిట్ అనేటువంటిది లేదు. హ్మ్. ఓకేనా? అందుకనే హ్మ్. రొటీన్ స్క్రీనింగ్‌కి చేయట్లేదు కానీ బట్ కొంతమంది ఇదేంటి రిస్క్ పాపులేషన్ ఉన్నారు. హ్మ్.